నిన్న మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కూడా ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు అన్నారు, చేపలు ఆయనే కడిగారు, ఆయనే తెచ్చుకున్నారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు కూడా హెలికాప్టర్ లో తిరిగేవారు, పరదాలు కట్టుకొని తిరిగేవారు, చెట్లు ఆయన వెళ్ళిన చోట చెట్లు నరికేసేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెట్లు పట్టుకుని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే పరదాలు కట్టుకుని, జగన్మోహన్ రెడ్డి గారే హెలికాప్టర్ తుడుచుకుని అందులోనే డ్రైవింగ్ చేసుకుని వెళ్ళరు కదండి. అలాగే ఏ ప్రభుత్వం నడుస్తున్నా సరే కానీ ఆయా ఏర్పాట్లు ఉంటాయి, దానికి తగ్గట్టుగానే ఆయా నాయకుడు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇవాళ చేస్తున్నటువంటి రైతుల గురించి కావచ్చు, పరిశ్రమల గురించి కావచ్చు, ఉద్యోగాల కల్పనలో కావచ్చు, సరే సాగర్ డిఫెన్స్ అనేటువంటి సంస్థ కమ్మిన విధానాన్ని గురించి చెప్పండి. వినండి సార్, మధుసూదన్ రెడ్డి గారు మీరు నోట్ చేసుకోండి, మీరు క్రాస్ టాక్ వద్దు, నోట్ చేసుకోండి, వాళ్ళు మాట్లాడనివ్వండి ప్లీజ్, దయచేసి మాట్లాడండి మేడం. సార్ ఫీల్డ్ విజిట్ చేస్తున్నప్పుడు ఆయా పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళి మాట్లాడడం కావచ్చు, అంటే అర్థం చేసుకోవడం. ఇది వరకు మార్చినప్పుడు కూడా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఎక్కువగా అందుబాటులో ఉండరు, ఆయన ఒక సిఇఓ పరిపాలన ఉంటదని ఒకప్పుడు ఒక విమర్శ ఉండేది. కానీ ఆ విమర్శలన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఇవాళ ప్రజలతో మమేకం అవుతూ, అంటే ఆయన అనుభవం ద్వారా నేర్చుకున్నటువంటి ఒక విజ్ఞత అనుకోవాలా, లేకపోతే ప్రజలకి ఈ రోజు ఏం కావాలన్నది కూడా, అంటే ఒక సాధారణ ఒక కుటుంబంలో ఇదివరకు రిచ్ అండ్ పూర్ అనేటువంటి ఒక కార్యక్రమంలో కూడా చూసాం సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి ఏ రకంగా వాళ్ళకి ఇంట్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి అని అక్కడ మహిళలు అడిగి తెలుసుకోవడానికి కానీ, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక చదువుకున్నటువంటి కొడుకు ఎటువంటి ఉద్యోగం కావాలని కానీ, అంటే ఇదొకటి మనం చాలా మంది ఉన్నతమైనటువంటి స్థితి నుంచి వచ్చిన వాళ్ళకి నిజంగా పూర్ పీపుల్ ఎలా ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారు, మత్స్యకారులు ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటది అన్నది కూడా కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కాక. కాకపోతే మా జనసేన పార్టీ అధినేత కూడా విజిట్ చేసినప్పుడు ఎక్కువగా చేసేటువంటిది, అంటే ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులతోనో కానీ రిచ్ పీపుల్ తోనో ఎక్కువ మమేకం అవ్వడం కంటే కూడా సాధారణమైనటువంటి వ్యక్తులతో ఎక్కువ ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఉంటారండి. ఒక బోట్ ఎక్కినప్పుడు కూడా మనం చూడదు, అది షూటింగ్ లో ఇంకొకటి కాదు, అంటే షూట్ చేసుకునే వాళ్ళు షూట్ చేసుకుంటే వాళ్ళ స్థితిగతులను అడిగి తెలుసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా అంటే బోట్ ఎక్కినప్పుడే కాదు, ఒక రైతుల దగ్గర గొట్టు మీద కూర్చొని మాట్లాడేస్తూ ఉంటారు, పొలంలోకి దిగి మాట్లాడేస్తుంటారు. ఇటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సార్లు చేస్తుంటారు. అంటే మేము కూడా తెలుసుకోవాలని, అంటే రైతులకు కుటుంబం నుంచి వచ్చినా సరే కానీ అవి కూడా పూర్తిగా మాకు తెలియనప్పటికీ కూడా మేము కూడా వెళ్ళినప్పుడు ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు అలాగే తెలుసుకుంటూ ఉంటాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సామాన్య కార్యకర్త విధంగా ఈ రోజు ఫీల్డ్ విజిట్ చేయడం అనేది కూడా సాధారణమైనటువంటి ప్రజలు ఒక ఏ అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఏంటి, అంటే ఇవాళ మా ఫిష్ వండారని చెప్తున్నారు సార్. ఇవాళ ఫిష్ కూడా పికిల్ పెట్టి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఎండు చేపలు అంటారు, అవి కూడా ఎక్కడికక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో చూస్తున్నాం. అంటే మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ ని కూడా ఏ విధంగా, అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారే వచ్చి వంటింట్లో చేపలు వండుతున్నారంటే మిగతా వాళ్ళు కూడా దాని మీద ఉన్నటువంటి చిన్న చూపు కానీ, ఆ బిజినెస్ మీద ఉన్నటువంటి ఒక చిన్న చూపు ఉంటుంది కొంతమంది ఏ బిజినెస్ మీద అన్నా సరే, అలాంటిది కూడా పోతుంది. అంటే ఒక మార్కెటింగ్ కూడా వీళ్ళకి చేసి ఏ రకంగా మత్స్యకారుల అభివృద్ధిలోకి తీసుకురావాలి, అంటే మనకి సహజ వనరుగా దొరికేటువంటి ఈ ఫిష్ కూడా వీళ్ళు మత్స్యకారుల జీవితాల్లో